హాయ్ స్టూడెంట్స్, బాగున్నారా? నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగానే మనకి ఎంసెట్లో ఫిజిక్స్లో ఉండే టాపిక్స్లో రోజు ఒక్కొక్క టాపిక్ గురించి, ఆ టాపిక్లో మనకి మోడల్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సో మనం ఈ టాపిక్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. మనం ఈ టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైమెన్షన్ ఫార్ములాస్, యూనిట్స్ ఇలాంటివన్నీ కూడా బేసిక్స్ అనమాట. వీటిని బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఐపీలోనే ఉంటుంది మనకి ఫస్ట్ ఇయర్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అని చెప్పేసి ఉంటుంది, దాంట్లో ఎర్రర్స్. సో ఈ లెసన్లో ఉండేటువంటి డైమెన్షన్ ఫార్ములాస్, అలాగే ఎవ్రీ లెసన్లో ఉండేటువంటి డైమెన్షన్ ఫార్ములాస్ని మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో నుంచి ఖచ్చితంగా మనకి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. సో నేను ఈ లెసన్లో మనకి కొన్ని సిమిలర్ ప్రాబ్లమ్స్ అనమాట, అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని మీకు చూపిస్తాను, అలాగే వాటిని ఎలా సాల్వ్ చేయాలో కూడా చూపిస్తాను. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ క్వశ్చన్స్ వచ్చేసి 2011, 10, 9, 8లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ మాత్రమే. సో ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చూపించడం కోసమే నేను ఇది చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఏ యాక్టివిటీ ఆఫ్ ఏ రేడియో యాక్టివ్ శాంపుల్ అని ఉంది. అంటే మనం దీని యొక్క యాక్టివిటీ యూనిట్స్ని దేంతో సూచిస్తామండి అంటే, సో ఇక్కడ ఎస్ఐ యూనిట్స్ అడిగాడు. మనకి ఖచ్చితంగా థియరిటికల్ క్వశ్చన్స్ కాబట్టి వాటిని మనం చదువు ఉండాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ దానికి సి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఏ పవర్ ఈజ్ అన్నాడు. సో పవర్కి వాట్ అని అందరికీ తెలుసు. సో ఇది కూడా 2011లో అడిగారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ థర్మల్ యాక్టివిటీ ఈజ్. సో ఇక్కడ కూడా ఎస్ఐ యూనిట్స్ అనమాట. ఎస్ఐ యూనిట్స్ చెప్పాను కదా, డబ్ల్యూ అంటే వాట్, మీటర్ ఇన్వర్స్, కెల్విన్ ఇన్వర్స్. ఇంతే అండి, సింపుల్. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అని ఏం లేదు. వీటిని మనం బేసిక్స్ తెలుసుకొని, అంటే ఇంతకుముందు చూపించాం కదా ఒక చార్ట్, డైమెన్షన్ ఫార్ములాస్ చార్ట్, వాటి యొక్క బేసిక్స్ నేర్చుకున్నాము అంటే రిమైనింగ్ మిగతాయి కూడా మనకి ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ద యూనిట్స్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ మొమెంటమ్. సో ఇది కూడా యూనిట్స్ అడిగాడు, జౌల్ అండ్ టెస్లా ఇన్వర్స్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ మనకి ఎలా ఉందంటే, ఏ యూనిఫామ్ వైర్ ఆఫ్ ఏ లెంత్ ఎల్, డయామీటర్ డి, అలాగే డెన్సిటీ రో, ఇలా మొత్తం డీటెయిల్స్ ఇచ్చినాడు. ఇచ్చేసి మనల్ని ఏమడిగాడంటే ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని అడిగాడు. సో మనం ఈ ఆన్సర్ చేయాలంటే మనకి ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ F = 1/2L√T/μ ఉంది కదండి. ఇది మనకి వచ్చు అంటే మనం దీంట్లో డైరెక్ట్గా అక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి F = 1/2L√T/ρ/d²/4 అని రాసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/LD√T/π అని రాసుకుంటాము. ఇప్పుడు మనం F = 1/LD√T/π అని రాసుకున్నాం కదా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు LD అని తెలుస్తుంది. సో ఇదే మనం ఆ బిట్స్ యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం సిక్స్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఇఫ్ P = RT/V - B e⁻⁻ αV/RT, దెన్ డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఏ ఆల్ఫా ఈజ్ అని అడిగి, వాడు అడిగిన దాన్ని బట్టి చూస్తే మనకి టోటల్ మీ రిమైనింగ్ అన్నీ కూడా కాన్స్టెంట్ కాబట్టి, సో ఇక్కడ టోటల్గా మనకి ఆన్సర్ వచ్చేసి ప్రెజర్ అని తెలుస్తుంది. సో ఆన్సర్ ఈజ్ P అనమాట. నెక్స్ట్ మనం సెవెంత్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేసినట్లయితే, డెన్సిటీ ఆఫ్ ఏ లిక్విడ్ ఇన్ CGS సిస్టమ్ ఈజ్ అని చెప్పేసి వాల్యూ ఇచ్చారు. సో ఇక్కడ వీడు CGS సిస్టంలో మనకి వాల్యూ ఇచ్చి SI సిస్టంలో వాల్యూ అనేది అడిగాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, దాన్ని CGS సిస్టంలో వచ్చిన దాన్ని SI సిస్టంలోకి మార్చుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ వీడు మీటర్ సెంటీమీటర్ క్యూబ్లోకి ఇచ్చాడు. సో దాన్ని మనం కేజీస్ మీటర్ క్యూబ్లోకి రాసుకోవాలి. సో ఆ విధంగా రాసుకున్నట్లయితే మనకి ఆన్సర్ వచ్చి 625 kg మీటర్ క్యూబ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ మూవింగ్ అలాంగ్ y యాక్సిస్ ఈజ్ గివెన్ యాజ్ y = at² - bt², వేర్ y ఈజ్ మెజర్డ్ ఇన్ మీటర్ అండ్ t ఇన్ సెకండ్, దెన్ ద డైమెన్షన్ ఆఫ్ b ఈజ్ అని అడిగాడు. సో వీడు y అనేటటువంటి ఒక డిస్టెన్స్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ ప్రకారము మనల్ని b యొక్క డైమెన్షన్ కనుక్కోమన్నాడు. సో మనం b కనుక్కోవాలి కాబట్టి మనకి ఏతో అవసరం అనేది ఉండదు. సో అప్పుడు మనం ఏం రాసుకోవాలి అంటే, y = b/t² అని రాసుకోవాలి. అయితే ఇక్కడ వీడు ఏమని ఇచ్చాడు, y ఈజ్ మెజర్డ్ ఇన్ మీటర్ అండ్ t అన్నాడు. అంటే ఏమని అర్థం, L/T = b × t² అని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎల్ని ఇటువైపే ఉంచుకొని టీని అటువైపు పంపించుకుంటాం. సో L = b × t³ రాసుకుంటాం.
సో ఇప్పుడు మనకి బి కావాలి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు L/T³ T³ కూడా పైకి తీసుకెళ్తే LT⁻³ అని వస్తుంది. సో ఇదే ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ద యూనిట్స్ ఆఫ్ థర్మల్ కండక్టెన్స్ ఈజ్ అన్నాడు. సో యూనిట్ ఈజ్ అని అన్నాడు కాబట్టి మనం యూనిట్స్ రాస్తే సరిపోతుంది. థర్మల్ కండక్టెన్స్కి WK అంటే వాట్ కెల్విన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం 10th క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు ఈ 10th క్వశ్చన్ వచ్చేసి మనకి 2008లో వచ్చింది. ఇఫ్ E ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ, G ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషన్ కాన్స్టెంట్, I ఈజ్ ఈక్వల్ టు ఇంపల్స్, M ఈజ్ ఈక్వల్ టు మాస్, దెన్ డైమెన్షన్ ఆఫ్ ఏ GIM²/E² ఆర్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ అని అడిగాడు. సో మనకి దానికి ఈక్వల్గా ఉన్నటువంటి డైమెన్షన్ని మనం ఇప్పుడు రాసి చూపించాలి. అంటే మనం ఏం చేయాలి అంటే, సో ఇప్పుడు మనం గ్రావిటేషన్కి, ఇంపల్స్కి, మీటర్స్కి డివైడెడ్ బై E² అంటే ఎనర్జీకి, వీటన్నిటికీ కూడా మనం డైమెన్షన్ ఫార్ములాస్ని రాసి ఏమేమి క్యాన్సిల్ పోతాయో చూసుకుంటే రిమైనింగ్ మనకి ఏమైతే మిగులుతుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేసి చూశాను, చేస్తే నాకు టైం అనేది చివరికి మిగిలింది. సో దెన్ దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా అనేది టైం అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ మీరు వినుండి మీకు యూజ్ అయ్యాయి అనుకుంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎంసెట్ ఎగ్జామ్లో ఫిజిక్స్లో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లోంచి ఖచ్చితంగా 2 మార్క్స్ అంటే ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ 1 క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది. మీరు డైమెన్షన్ ఫార్ములాస్ కంపల్సరీ బాగా నేర్చుకుని వెళ్ళండి. అవి మీకు ఫ్యూచర్లో కూడా చాలా దగ్గరలో ఉపయోగపడతాయి. నేను ఫస్ట్ చూపించినటువంటి ఆ చార్ట్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. డైమెన్షన్ ఫార్ములాస్లో బేసిక్స్ డైమెన్షన్ ఫార్ములాస్ అవే, వాటిని మీరు నెట్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా నేర్చుకోండి. అలాగే కాన్స్టెంట్ వాల్యూస్ని కూడా నేర్చుకొని వెళ్ళండి. కిలోమీటర్స్ని మీటర్స్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవడం ఎట్లాగా, న్యూటన్స్కి, డైన్స్కి, జౌల్స్కి, ఎగ్స్కి ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా నేర్చుకోండి. సో ఇలా మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ 2 టాపిక్స్లో నుంచి 2 క్వశ్చన్స్ అనేది మీరు అటెంప్ట్ చేయగలరు. సో రేపు నేను నెక్స్ట్ పెట్టే వీడియోలో నెక్స్ట్ ఇంకొక టాపిక్తో అందులోంచి ఒక 10 క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, నేను చెప్పే విధానంలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి. అలాగే మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ డౌట్స్ని అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.